హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ ఎగ్ బిర్యానీ అండి. ఈరోజు అమ్మ స్టైల్‌లో అయితే ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ వాళ్ళైతే అప్పట్లో ఇలాగే చేసేవాళ్ళంట. ఇప్పుడొచ్చే మనం రకరకాల బిర్యానీ స్టైల్‌లో చేస్తున్నాము. వాళ్ళైతే ఇలాగే చేసేవాళ్ళంట. చాలా సూపర్‌గా ఉంటుందండి ఈ ఎగ్ బిర్యానీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, పచ్చిమిర్చీలు ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసి పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చీస్ తక్కువగానే కట్ చేయండి. ఇలా ఎగ్స్‌ని కూడా బాయిల్ చేసేసి కట్స్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. రైస్ అయితే నేను 3 గ్లాసుల వరకు మనం మామూలుగా వాడే రైస్‌ని క్లీన్‌గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 చెంచాల వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ ఒక హాఫ్ చెంచా ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇందులోకి బిర్యానీ దినుసులండి, అలాగే కస్తూరి మేతి, స్టారు, మొగ్గ, ఇలాచి ఇవన్నీ వేస్తున్నాను. అప్పట్లో అవన్నీ లేవులెండి. చెక్క, లవంగం, మిరియాలు వేసేవాళ్ళంట. నేనైతే ఉన్నాయి కాబట్టి వీటినైతే వేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయ ముక్కలనేటివి వేసేసుకోండి. బ్రౌన్ కలర్ కాకుండా మనం బిర్యానీ మామూలుగా బ్రౌన్‌గా చేస్తామండి. అలా కాకుండా లైట్‌గానే వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. అలాగే ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఎక్కువ క్వాంటిటీలో టమోటాస్‌ని కూడా వేసేసుకోవాలి. జ్యూసీగా కావాలంటే టమోటాస్‌ని కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నేనైతే ఒక 4 పెద్ద సైజు టమోటాలనైతే వేసేసుకున్నానండి. ఇలా వేసిన తర్వాత అన్నిటిని బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత కొంచెం పచ్చి వాసన పోయే వరకు అన్నిటిని మీడియం ఫ్లేమ్‌లోనే వీటినైతే ఫ్రై చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత అంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, అలాగే గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, పసుపు, ధనియాల పొడి వీటినన్నిటిని మీకు రుచికి తగ్గట్టు వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అన్నిటిని బాగా ఒకసారి కలిపేసుకొని ఆయిల్ బాగా పైకి తేలే వరకు వీటినన్నిటిని స్లోగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు వేసేసుకోవాలి. ఇలా పెరుగు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్ మీద అన్నిటిని బాగా కుక్ చేసేసుకోండి. ఇలా కుక్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఇందులోకి 4 పచ్చిమిర్చి రెబ్బలు కూడా వేసేసుకోండి. అలాగే ఇలా కలిపేసిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని కట్స్ పెట్టేసుకొని ఇందులోకి వేసేసి ఇలా ఈవెన్‌గా ఒక్కోటిగా బాగా మసాలా అంతా ఈ ఎగ్స్‌కి పట్టేట్టుగా ఒక 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్‌లో మూత పెట్టేసి వీటినైతే దమ్ చేసేసుకోవాలి. స్లో ఫ్లేమ్‌లో దమ్ చేయండి. ఎందుకంటే ఎగ్స్‌లోకి మసాలా వెళ్ళి చాలా బాగా మసాలా అంతా బాగా పడుతుందండి. ఇలా పట్టిన తర్వాత అంతేనండి. ఈ ఎగ్స్‌నన్నీ పక్కన తీసేసుకోవాలి. పక్కన తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా ఇదైతే పూర్తిగా సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడు చేసే బిర్యానీల కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసే చెప్పండి మీరు గూడా. ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ మసాలా అంతా ఎగ్స్‌కి బాగా పట్టేసింది కదా! నేనైతే ఎగ్స్ పక్కన తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని అందులోకి ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని 2 చెంచాల వరకు ఆయిల్ వేస్తున్నానండి. కంప్లీట్‌గా మనం బగారా రైస్ అయితే ఎలా చేస్తామో అలానే వీటిని కూడా చేసేసుకోవాలండి. ఇలా బిర్యానీ దినుసులు, కస్తూరి మేతి, ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే వీటినన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులు, 2 పచ్చిమిర్చి రెబ్బలు, ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు అన్నిటిని వేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం బగారా రైస్ ఎలా చేస్తామో అలాగే చేసేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత ఇందులోకి నేనైతే ఉప్పును కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. ఉప్పు ఇప్పుడే వేసేయండి. ఎసురులోకి వేసే కన్నా ఇలా వేస్తేనే రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 3 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నా కాబట్టి నేనైతే 6 గ్లాసుల వరకు వాటర్ అనేది వేస్తున్నానండి. వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే జ్యూసీగా వస్తుంది. అవసరం లేదనుకుంటే మీరు టమోటాస్‌ని ఎక్కువగా కట్ చేసి వేసేసుకోండి. ఇలా వేసేసి ఎసురు మరిగేటప్పుడే మనం ముందుగా క్లీన్‌గా కడిగేసి పెట్టుకున్న రైస్‌ని కూడా ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు ఇందులోకి వేసేసి కంప్లీట్‌గా వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి 90% వరకు అబ్జర్వ్ అయిపోయి 10% మిగిలి ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రేవీనంతా ఎగ్స్ అన్నీ పక్కన తీసేసుకొని చూడండి ఇలా వాటర్ ఇంకా కొంచెం ఒక 10% ఉంటాయండి. అలా ఉన్నప్పుడే ఎగ్స్‌ని పక్కన తీసేసుకొని గ్రేవీ అంతా ఇందులోకి రైస్‌లోకి వేసేసి బాగా మనం ఇంగ పులిహోర ఎలా కలుపుతామో అలా కలిపేసుకోండి.
ఇలా ఎందుకు చేస్తున్నానంటే అప్పట్లో వాళ్ళు అలాగే చేసేవారంటండి. బిర్యానీలు అవన్నీ వాళ్ళకి తెలియవంట. ఇలాగే వాళ్ళు చేసేవారంట. ఇంకా ఎక్కువ చెప్పాలంటే వాళ్ళు పెరుగు కూడా వాడేవాళ్ళు కావాలంటే నేను పెరుగు కూడా వేసినాను ఇందులోకి. చాలా స్మూత్‌గా రైస్ అనేది బాగా ఉంటుంది కాబట్టి ఇందులోకి అంతా బాగా కలిపేసి పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు అలాగే ఎగ్స్‌నన్నీ ఈవెన్‌గా పెట్టేసుకుంటూ ఎగ్స్ అన్నీ కలిసిపోతే బాగుండవు కాబట్టి ఇలా పైన పెట్టేస్తున్నానండి నేనైతే. ఇలా పెట్టేసి ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్‌లో దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అమ్మ స్టైల్‌లో ఎగ్ బిర్యానీ రెడీ అండి. చాలా అంటే చాలా సూపర్‌గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది దాల్చాతో అయినా, కచాంబర్‌తో అయినా, అలాగే మన ముస్లిం స్టైల్ గోగాకుతో అయినా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెసిపీ రెడీ అండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్‌నైతే చూస్తున్నారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.